హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరైతే మాత్రం ఫుల్గా వీడియో అంతా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక 3 బంగాళదుంపలను తీసుకున్నాను. ఈ బంగాళదుంపల పైన ఉన్న పొట్టుని తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక వెజిటేబుల్ కట్టర్ తీసుకొని కొంచెం ముక్కలు వేసుకొని వీటిని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. చాలా సన్నగా వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఒకవేళ వెజిటేబుల్ కట్టర్ లేకపోతే కనుక మిక్సీ జార్లో పల్సిస్తూ చేసుకోండి. ఇదే విధంగా కూడా వస్తుంది. అలాగే నెక్స్ట్ అయితే ఈ బంగాళదుంపల్ని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే బంగాళదుంపలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకోండి. వీటిని అన్నింటినీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోండి. కొన్ని వెల్లిపాయ రబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని తీసుకోండి. వీటిని కూడా వెజిటేబుల్ కట్టర్లో వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నింటినీ బంగాళదుంప మిశ్రమంలో వేసేయండి. అలాగే ఇందులోనైతే 1 స్పూన్ వరకు ధనియాలని కాస్త కచ్చాగా దంచేసి వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి. రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కాస్తంత ఎక్కువగానే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ అయితే చిన్న ముక్కలుగా కోసుకున్న టమాటాలను వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ను వేసుకోండి. కార్న్ఫ్లోర్ లేదా మైదా పిండి లేదా బియ్య పిండిని వాడుకోవచ్చు. ఇంకా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఏ పిండి అయినా వాడుకోవచ్చు. అలా 2 స్పూన్లు వేసినాక ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కనుక 1 స్పూన్ వేసుకోండి. బంగాళదుంపల్ని ఎంత గట్టిగా ప్రెస్ చేసి వాటర్ తీసేస్తే మనకి పిండి అనేది అంత తక్కువ పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న ముద్దలు తీసుకొని చేతిలో ఇలాగా వేరే చేతిలో ఇలా ప్రెస్ చేసుకోండి. లేదంటే ఒక పాలిథిన్ కవర్ పైన కానీ లేదంటే ఒక ప్లేట్ పైన కానీ ఇలాగా ఒక అప్పాల్లాగా అయితే రెడీ చేసుకొని ఈలోపే నేనైతే డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై చేసుకుందాం. వీటిని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 3-4 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడైనాక ఇలా రెడీ చేసేసి మనకు కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. అలాగే 1 సైడ్ కాలినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకుందాం. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇది ఎవరైనా ట్రై చేస్తే కనుక ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా ఒక కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఈ లోపే మనకి ఒకవైపు అయితే బాగా కాలేయండి. కాలినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని 2 వైపులా మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఇలా కాల్చుకోండి. లోన కాస్త అంత సాఫ్ట్గా, బయటని క్రిస్పీగా భలే రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా రెడీ అయినాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోండి. మనం వేసుకునే ఆయిల్ అస్సలు పీల్చుకోదండి, అలాగే ఉంటుంది. కొంచెం తగ్గుతుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.